ఎప్పుడైనా ఆలోచించారా వరల్డ్ వైడ్ గా ఒకే సినిమాని ఒకే టైంలో ఎలా రిలీజ్ చేస్తారు అండ్ ఎందుకు రిలీజ్ చేస్తారని? నార్మల్ గా సినిమాని పెన్ డ్రైవ్ లో పెట్టి పంపిస్తారా లేదా ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ ద్వారా షేర్ చేస్తారా అంటే సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి రిలీజ్ అవ్వడానికి చాలా ప్లానింగ్, టెక్నాలజీ, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. అందులో మెయిన్ గా అందరూ 5 పాయింట్స్ వైజ్ గా వర్క్ చేస్తారు. ఒకటి, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్. ప్రజెంట్ చాలా సినిమాలు ఫిలిం రీల్స్ లో కాకుండా డిజిటల్ ప్రింట్స్ లో డిసిపి డిజిటల్ సినిమా ప్యాకేజ్ రూపంలో తయారవుతున్నాయి. ఈ డిసిపి ఫైళ్లను హై సెక్యూరిటీ సర్వర్స్ ద్వారా లేదా స్పెషల్ ఆర్డరైజ్ ద్వారా ప్రపంచంలోని సినిమా రిలీజ్ చేయాలనుకున్న అన్ని థియేటర్స్ కి ఇలానే పంపిస్తారు. రెండవది, కేడిఎం కీ డెలివరీ మెసేజ్. డిసిఎం తో పాటు కేడిఎం అనే డిజిటల్ కీ కూడా పంపుతారు. ఈ కీ సినిమా ఓపెన్ అయ్యే డేట్, టైం కి మాత్రమే యాక్టివ్ అవుతుంది. అందుకే ఎవరు ముందు ప్లే చేయలేరు. మూడవది, ప్రీ ప్లానింగ్. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ చైన్ ప్రాసెస్ గా కొన్ని నెలల ముందు నుండి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి అన్ని దేశాల్లో షో టైంలని సెట్ చేస్తారు. ఎగ్జాంపుల్ గా ఒకే రోజు ఉదయం 3 గంటలకు ఇండియాలో సినిమా రిలీజ్ అయితే టైం జోన్ల ప్రకారంగా అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా అదే సమయంలో సినిమా మొదలవుతుంది. నాలుగవది, లాజిస్టిక్ అండ్ కోఆర్డినేషన్. కొన్ని సందర్భాల్లో స్టూడియోలు శాటిలైట్స్ ద్వారా సినిమాను, కంటెంట్ ను నేరుగా థియేటర్లకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ సిస్టమ్ వల్ల సినిమా డెలివరీలో డిలే లేకుండా ఒకేసారి రిలీజ్ చేయగలుగుతున్నారు. ఐదవది, పైరసీ కంట్రోల్. వరల్డ్ వైడ్ గా ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల ఒక దేశంలో ముందే రిలీజ్ అయ్యి అక్కడి నుండి పైరసీ కాపీలు వేరే దేశాలకు వెళ్లే అవకాశం తగ్గుతుంది. ఇలా టెక్నాలజీ ప్లస్ ప్లానింగ్స్ కలిసి సినిమాని ఒకేసారి వరల్డ్ వైడ్ గా థియేటర్ లో రిలీజ్ చేస్తారు. ప్రజెంట్ ఇప్పటికీ ప్రపంచంలో ఆల్మోస్ట్ 15,000కి పైగా కల్చర్స్ భూమి మీద ఉన్నాయి. అంతకుముందు ఇంకా చాలానే ఉండేవి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న 15,000 కల్చర్స్ లో 3,000 కల్చర్స్ ఎండేంజర్డ్ గా ఉన్నాయి. కొన్ని అయితే కనుమరుగైపోతున్నాయి. అండ్ అందులో మొదటిది రోక్పా. ఇండియాలోని లడాక్ లో ఉన్న కల్చర్. వీళ్ళు వందల సంవత్సరాల నుండి వాళ్ళకి వాళ్ళే బ్రతికారు. అండ్ వాళ్ళ కల్చర్స్ లో ఓన్లీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మ్యారేజ్ చేసుకునేవారు. వేరే కల్చర్స్ లో వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అలౌ చేసేవారు కాదు. అండ్ టైం తో పాటు కొంతమంది రోపా వాళ్ళు ఆ ప్లేస్ ని వదిలి అర్బన్ సిటీస్ కి వెళ్లిపోయి వాళ్ళ కల్చర్ ని వదిలేస్తున్నారు. అండ్ వాళ్ళ పాపులేషన్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ప్రజెంట్ వీళ్ళ పాపులేషన్ 2,000కి దగ్గరలో ఉంది. సెకండ్ కల్చర్ వచ్చేసి ఔరాని. వీళ్ళు ఈక్వెడార్ లోని అమెజాన్ ఫారెస్ట్ లో ఉంటున్న ట్రైబ్. కొన్ని వందల సంవత్సరాలుగా వీళ్ళు ఒంటరిగానే సమాజానికి దూరంగా జీవిస్తున్నారు. వీళ్ళకి వేట మెయిన్ ఫుడ్ సోర్స్. అండ్ అలాగే వీళ్ళకి చుట్టుపక్కన ఉండే చెట్లను కూడా అప్పుడప్పుడు తింటుంటారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఆయిల్ రిసోర్సెస్ నిల్వలు వీళ్ళున్న ప్లేస్ లో ఉన్నాయని గవర్నమెంట్ కి తెలిసి వీళ్ళని చెదురు చేసేసింది. అందులో కొంతమంది సిటీకి పారిపోయారు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అండ్ ఇంకొంతమంది అడవుల్లో అక్కడే జీవిస్తున్నారు. వీళ్ళల్లో 1,300 మంది మాత్రమే ఉన్నారు. మూడవది, కలాష్. వీళ్ళు మెయిన్ గా పాకిస్తాన్ లోని చిత్రల్ డిస్ట్రిక్ట్ లో ఉంటారు. వీళ్ళు ఒక రకమైన పొలిటిస్ట్ రిలీజియన్ ని ఫాలో అవుతారు. అంటే వీళ్ళ రిలీజియన్ బేసిక్ గా హిందూయిజం అండ్ గగ్నిజం తో కలిసి ఉంటుంది. అయితే ఇక్కడ ముస్లిమ్స్ మతం మార్చడం వల్ల అండ్ పాకిస్తానీ మిలిటరీ టార్గెట్ చేసి అటాక్ చేయడం వల్ల వీళ్ళ జనాభా చాలా వరకు తగ్గిపోయింది. మీద సీక్రెట్ గా అండర్ గ్రౌండ్ కేవ్స్ ఉన్నాయని ఆల్మోస్ట్ 60 సంవత్సరాల నుండి చాలా మంది థియరీస్ చెప్తూ వచ్చారు. బట్ అవి నిజంగానే ఉన్నాయని 100% ప్రూఫ్స్ దొరకలేదు. అయితే రీసెంట్ గా ఇటలీలో కొంతమంది ఎక్స్పర్ట్స్ సీ ఆఫ్ ట్రాన్స్ క్వాలిటీ ప్లేస్ లో ఒక కేవ్ ఉందని కన్ఫర్మ్ చేశారు. అది చూడటానికి జస్ట్ ఇలానే ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ లో నార్మల్ గా మూన్ పిక్చర్స్ ఉన్నాయి అని 2009లో జాక్సన్ శాలిన్ రాఫ్ తీసిన ఫొటోస్ బట్టి కనుక్కున్నారు. అయితే ఆ పిచ్ లో కొన్ని కేవ్స్ లాగా షెల్టర్స్ క్రియేట్ చేసి ఉన్నాయంట. కేవ్స్ ఉంటే మనకేమి బెనిఫిట్ అంటే బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్ గా లూనార్ సర్ఫేస్ లో ఉమెన్ బేసెస్ ని సెటప్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అండ్ కొన్ని ఇయర్స్ లో ఇది నిజం కావచ్చు. అండ్ అక్కడికి వెళ్తే ఆస్ట్రోనట్స్ డెడ్లీ కామిక్ రేస్ సఫర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ అక్కడ టెంపరేచర్ ఎక్స్ట్రీమ్ కి వెళ్తాయి, వేడి కూడా ఎక్స్ట్రీమ్ అయ్యిద్ది, కోల్డ్ కూడా అయ్యిద్ది. అండ్ అక్కడ ఉమెన్స్ కట్టుకున్న నివాసాలు కొద్ది వరకు మాత్రమే ప్రొటెక్షన్స్ ఇవ్వగలుగుతాయి. అండ్ వీటికి కాస్ట్ కూడా ఎక్కువ అయిపోతాయి. మరి మెటీరియల్స్ ఎర్త్ నుండి మూన్ వరకు తీసుకురావాలి కదా. అండ్ మన పూర్వీకులు గుహల్లో నివసించినట్టు ప్రజెంట్ మూన్ పైకి సేమ్ గా మళ్ళీ అలానే నివసించాల్సి వస్తుంది.